ప్రియమైన సోదరి సహోదరులా, నేడు మనం ప్రభువైన యేసు క్రీస్తు నుండి ధైర్యం మరియు బలాన్ని అడగడం గురించి మాట్లాడబోతున్నాం. మన జీవితంలో సమస్యలు, భయాలు, అనిశ్చితులు ఎదురైనప్పుడు ప్రభువు మనకు ధైర్యం ఇస్తాడు. ఆయన మనకు నిరంతరం సహాయం చేస్తాడు. బైబిల్లోని వాక్యాలు ద్వారా మనం ఈ సత్యాన్ని గ్రహించవచ్చు. భయపడకండి, దేవుడు మనతో ఉన్నాడు. యెషయా 41:10లో దేవుడు ఇలా అంటారు: నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడయనున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనైయున్నాను. దిగులుపడకుము, నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను. నేనే నీతియను, నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. భయపడకుము, నేను నీతో ఉన్నాను. చింతించకుము, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరచుదును, నీకు సహాయము చేతును. నా నీతిమంతమైన కుడి చేతితో నిన్ను పట్టుకొని ఉన్నాను. ఈ వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఏ సమస్యలో ఉన్నా దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన బలం, మన రక్షకుడు. ఇది దేవుని రక్షణ మరియు సహాయాన్ని గురించి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. భయపడకుము, నేను నీకు తోడైయున్నాను. వణకకుము, నేను నీ దేవుడనైయున్నాను. నిన్ను బలపరచుచున్నాను, నేను నీకు తోడ్పడుచున్నాను. నా నీతి కుడి చేయితో నిన్ను నిలిపియున్నాను. భయపడకుము. దేవుడు మన భయాలను అధిగమించడానికి మనకు శక్తిని ఇస్తాడు. నేను నీకు తోడైయున్నాను. దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. మనం ఎంత కష్ట సమయంలో ఉన్నా ఆయన మనకు సహాయం చేస్తాడు. వణకకుము. మనం బలహీనంగా భావించినప్పుడు కూడా దేవుడు మనలో బలాన్ని నింపుతాడు. నేను నీ దేవుడనైయున్నాను. ఆయన మన దేవుడు, మనకు రక్షకుడు మరియు మార్గదర్శకుడు. నిన్ను బలపరచుచున్నాను. దేవుడు మనలో ఆధ్యాత్మిక మరియు భావిక బలాన్ని ఇస్తాడు. నిన్ను తోడ్పడుచున్నాను. ఆయన మన కష్టాలలో మనకు సహాయం చేస్తాడు. నా నీతి కుడి చేయితో నిన్ను నిలిపియున్నాను. దేవుని నీతి మరియు శక్తి మనలను సమర్థించి మనలను రక్షిస్తుంది. ఈ విషయాల గురించి మనం చూసినట్లయితే ఈరోజు మన కళ్ల ముందర కనిపిస్తుందంతా అండగా సుందరంగా ఏవి నిజాలు కాదు. మీకు తెలుసా, మనం ఈ రోజున మాట్లాడుకుంటున్న ఎలోన్ మాస్క్ ఎంత కాస్తాపడి ఈ రోజున ప్రపంచంలో అందరూ కంటే ముందున్నాడు. అతనికి కాస్తాలు లేవా, మనకు మాత్రమే ఉన్నాయా? ఎవరెవరికో సహాయం చేసిన దేవుడు నీకు నాకు ఎందుకు చేయరు? ఎలోన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీల స్థాపకుడు చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. అతను తన మొదటి కంపెనీలు విఫలమైనప్పుడు కూడా ధైర్యంగా నిలబడి తన లక్ష్యాలను కొనసాగించాడు. అతను ప్రపంచాన్ని మార్చే సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి కఠినమైన పని చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. మత్తయి 11:28 యేసు అంటారు: ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తు జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తుకొని నాయొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. అలసటతో ఉన్నవారందరూ, భారాలు మోసుకుంటున్నవారందరూ నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా నుదుటి బరువును ధరించండి, నా నుండి నేర్చుకోండి, ఎందుకంటే నేను మృదువైనవాడిని, మనస్సులో నమ్రుడిని. అప్పుడు మీకు మనస్సుకు విశ్రాంతి దొరుకుతుంది. మన భారాలను ప్రభువు మీద వేసుకుంటే ఆయన మనకు శాంతిని ఇస్తాడు. మనం ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే ఆయన మన భారాలను తీసుకుంటాడు. యేసు అందరినీ తన వద్దకు రమ్మని పిలుస్తున్నాడు, ముఖ్యంగా శ్రమ మరియు భారాలతో బాధపడుతున్న వారిని. ఈ ఆహ్వానం సార్వత్రికమైనది, అనగా అందరికీ తెరవబడినది. ఎవరైనా ఏ పరిస్థితిలో ఉన్నా యేసు వద్దకు రావచ్చు. విశ్రాంతి,
అనే పదం ఇక్కడ శారీరక విశ్రాంతి కంటే ఆధ్యాత్మిక శాంతి మరియు మనస్సు యొక్క విశ్రాంతిని సూచిస్తుంది. యేసు తన శిష్యులకు తన నుదుటి కాడి ఎత్తుకుని తన నుండి నేర్చుకోమని చెప్పారు. ఇది అతని బోధనలు మరియు జీవితాన్ని అనుసరించడాన్ని సూచిస్తుంది. అతను తనను సాత్వికుడు మరియు మనస్సులోని దీనుడు అని వర్ణించుకున్నాడు. ఇది అతని వినమ్రత మరియు ప్రేమను ప్రతిబింబిస్తుంది. యేసు యొక్క మార్గం సాత్వికత మరియు వినమ్రతతో నిండి ఉంది మరియు అతని అనుచరులు కూడా ఈ లక్షణాలను అనుసరించాలని అతను కోరుకుంటున్నాడు. యేసు తన కాడి సులభము మరియు తన భారం తేలిక అని చెప్పారు. ఇది అతని బోధనలు మరియు మార్గం సులభమైనవి మరియు సహనశీలతతో నిండినవి అని చెబుతుంది. ప్రపంచం యొక్క భారాలు మరియు శ్రమలు కఠినమైనవి కావచ్చు, కాని యేసు యొక్క మార్గం ఆధ్యాత్మిక శాంతి మరియు విశ్రాంతిని అందిస్తుంది. ప్రియమైన మిత్రులారా, మనస్సు శాంతి అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. ఈ ఆధునిక యుగంలో మనం అనేక ఒత్తిళ్లు మరియు ఒత్తిళ్లతో ముడిపడి ఉన్నాము. ప్రతిరోజూ మనం పని, కుటుంబం, సామాజిక బాధ్యతలు మరియు వ్యక్తిగత ఆశయాల మధ్య సంతులనం కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ అన్ని ఒత్తిళ్ల మధ్య మనస్సు శాంతిని కనుగొనడం అనేది ఒక సవాలుగా మారింది. మనస్సు శాంతి అనేది కేవలం బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండదు, అది మన అంతర్గత స్థితిపై ఆధారపడి ఉంటుంది. మనస్సు శాంతిని కనుగొనడానికి మనం మన అంతర్గత శాంతిని అర్థం చేసుకోవాలి మరియు దానిని పెంపొందించుకోవాలి. అటువంటి మనశ్శాంతి మనకు ఇచ్చుటకు మన ప్రభు మన కోసం వచ్చారు. యేసు మనలను శాంతి మార్గం వైపు ఆహ్వానిస్తున్నారు. మన జీవితంలో ఆధ్యాత్మిక విశ్రాంతి యొక్క ప్రాముఖ్యతకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనస్సు నాకు శాంతి మరియు విశ్రాంతి లేకుండా జీవితం కష్టమైనది. యేసు యొక్క మార్గం అనుసరించడం ద్వారా మనం మన జీవితంలో శాంతి మరియు సంతోషాన్ని పొందవచ్చు. యేసు యొక్క జీవితం వినమ్రత మరియు సాత్వికతకు ఒక ఉదాహరణ. అతని అనుచరులు కూడా ఈ లక్షణాలను అనుసరించాలని అతను కోరుకుంటున్నారు. వినమ్రత మరియు సాత్వికత మన జీవితంలో శాంతి మరియు సంతోషాన్ని తెస్తాయి. యేసు యొక్క ఆహ్వానం అతని ప్రేమ మరియు కరుణను ప్రతిబింబిస్తుంది. అతను మన భారాలను తనతో పంచుకోవడానికి మరియు మనకు విశ్రాంతిని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అతని ప్రేమ మరియు కరుణ మన జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురావచ్చు. మిత్రులారా, మనస్సు శాంతి అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం. మనస్సు శాంతిని కనుగొనడం ద్వారా మన జీవితాన్ని అర్థవంతంగా మరియు ఆనందంగా గడపవచ్చు. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు మనస్సు శాంతిని కోసం ప్రయత్నించండి మరియు మన జీవితాన్ని అర్థవంతంగా మరియు ఆనందంగా గడపండి. ఒక చిన్న కథ చెబుతాను. ఒక చిన్న గ్రామంలో ఒక యువతి తన కుటుంబాన్ని పోషించడానికి ధైర్యంగా పనిచేసేది. ఆమె తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు మరియు కుటుంబానికి ఆదాయం లేదు. ఆమె చిన్న వ్యాపారం ప్రారంభించి గ్రామంలోని వారికి ఆహార పదార్థాలు అమ్మడం ప్రారంభించింది. ప్రారంభంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి, కాని ఆమె ధైర్యంగా నిలబడి దేవుడు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఎటువంటి కష్టనైనా ఎదుర్కొనే శక్తిని ఇచ్చారు. దేవుడా, నాకు కష్టాలను ఇవ్వు, కాని వాటిని ఎదుర్కొనే శక్తిని ఇమ్ము అని దావీదు పలికిన పలుకులు అనేది ఒక ప్రేరణాత్మకమైన మాట. ఇది మనలో అనేక మందికి ఆధ్యాత్మిక ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని కలిగిస్తుంది. దావీదు బైబిల్ ప్రకారం ఒక గొప్ప రాజు మరియు దేవుని యొక్క ప్రియమైన వ్యక్తి. అతను తన జీవితంలో అనేక కష్టాలు మరియు సవాళ్లను ఎదుర్కొన్నాడు, కాని అతను ఎల్లప్పుడూ దేవుని మీద విశ్వాసం మరియు ఆధారపడటం ద్వారా వాటిని అధిగమించాడు. ఈ మాటలు మనకు కూడా ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి.
జీవితంలో కష్టాలు మరియు సవాళ్లు ఉంటాయి, కాని మనం వాటిని ఎదుర్కోవడానికి శక్తిని మరియు సహనాన్ని కోరుకోవాలి. దేవుని మీద విశ్వాసం మరియు ఆధారపడటం ద్వారా మనం ఏదైనా సవాలును అధిగమించవచ్చు. దావీదు పలికిన ఈ పలుకులు మనలో ప్రతి ఒక్కరికీ ఒక ప్రేరణాత్మక సందేశాన్ని అందిస్తాయి. కష్టాలు మన జీవితంలో ఉంటాయి, కాని మనం వాటిని ఎదుర్కోవడానికి శక్తిని మరియు ధైర్యాన్ని కోరుకోవాలి. దేవుని మీద విశ్వాసం మరియు ఆధారపడటం ద్వారా మనం ఏదైనా సవాలును అధిగమించవచ్చు మరియు మన జీవితాన్ని అర్థవంతంగా మరియు ఆనందంగా గడపవచ్చు. ఇక్కడ ఈ యువతి కాస్తాలు నాకు వద్దు అని అధైర్యం చూపలేదు, వాటిని ఎదుర్కొనేందుకు ఉన్న దారులు వెతుకుంది. ఇప్పుడు ఆ యువతి దగ్గరలోని సిటీ అమే హోటల్ చాలా ఫేమస్. అదే ఆ యువతి కష్టాలకు ఆ రోజు నా తల వంచి ఉంటే ఈ రోజున ఈ గొప్ప స్థితిలో ఉండేదా మీరే ఆలోచించండి. యేసు యొక్క మార్గం అనుసరించడం అంటే అతని బోధనలను అనుసరించడం మరియు అతని జీవితాన్ని అనుకరించడం. ఈ మార్గం మన జీవితంలో శాంతి మరియు సంతోషాన్ని తెస్తుంది. యేసు యొక్క ఆహ్వానం మన జీవితంలో ఆధ్యాత్మిక విశ్రాంతి మరియు శాంతిని కలిగిస్తుంది. అతని మార్గం అనుసరించడం ద్వారా మనం మన జీవితంలో శాంతి మరియు సంతోషాన్ని పొందవచ్చు. ఫిలిప్పీయులు 4:13 పౌలు ఇలా అంటారు: నిన్ను బలపరచువాడను, నేను సమస్తము చేయగలను. నేను నన్ను బలపరచే క్రీస్తును అన్నింటినీ చేయగలను. ఈ వాక్యం మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మనం స్వంత శక్తితో కాదు, క్రీస్తు బలంతో ఏదైనా సాధించగలం. మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఆయన మనకు శక్తిని ఇస్తాడు. నాకు బలము కలిగించుచున్నవాని ద్వారా నేను సమస్తమును చేయగలను. దేవుని యొక్క బలం. పౌలు తన బలం దేవుని నుండి వచ్చిందని గుర్తించాడు. అతను తన స్వంత శక్తిలో కాకుండా దేవుని యొక్క బలంతో సమస్తమును చేయగలడని నమ్మాడు. ఇది మన జీవితంలో కూడా అన్వయించబడుతుంది. మన స్వంత శక్తిలో మనం చాలా పరిమితులు కలిగి ఉన్నాము, కాని దేవుని యొక్క బలంతో మనం ఏదైనా సాధించగలము. పౌలు యొక్క విశ్వాసం అతని జీవితంలో ఒక ప్రధాన అంశం. అతను దేవుని మీద పూర్తిగా ఆధారపడి అతని యొక్క బలంతో ఏదైనా సాధించగలడని నమ్మాడు. సో మేము దీన్ని ఎలా మాట్లాడగలుగుతాము, సో మేమెవరము అని ఎంతో మంది మాట్లాడుతున్నారట. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇవన్నీ కూడా వ్యర్థము. ఆయన కాంతి మన మీద ప్రకాశింపచేస్తాడు. సో మనం వచ్చేసి ఆ విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు.
ఇంకా మనము ముందుకెళ్లే కొద్దీ ఇంకొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుకి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో మనమందరము కూడా ముందుకు నడుద్దాం.